శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శృంగార రస సంపూర్ణ, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 376వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శృంగార రస సంపూర్ణాయే నమః అని చెప్పాలి. శృంగ, ఆర, రస కలిపితే శృంగార రస అవుతుంది. అంటే శీర్షములతోనూ కోణముల చేతను నవరసాది నావముల చేతను సంపూర్ణముగా అంటే నిండుగా ఉన్నది అని అర్థం. శృంగము అంటే కొమ్ము, కోణము లేదా శీర్షము అని కదా. ఆర అంటే కోణము లేదా మూల లేదా దళ అని. రస అంటే నవరస సంబంధమైన వాటితో అని. సంపూర్ణ అంటే సంపూర్ణత్వము చెల్లునది అని. శ్రీచక్రం శీర్షాలు, త్రిభుజాలు, కోణాలు, ఆవరణాలు వాటి వద్ద ఉండే శృంగార రసాది దేవతలతో నిండుగా ఉంటుంది. శృంగార రసం రసాలకు రాజు వంటిది. అంటే శృంగార రసం వల్ల వచ్చే ఆనందం అంతటిదన్నమాట. అందుకే ఈ శృంగార రసాన్ని బ్రహ్మానందముతో సమతూగగలదానిగా చెప్తారు. కాబట్టి అట్టి బ్రహ్మానందముతో ఎల్లప్పుడూ నిండి ఉండునది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కోణ, దళ, నవావరణ రసదేవత సమన్వితమైన శ్రీచక్ర సంపూర్ణ స్వరూపము అని, బ్రహ్మానందముతో నిండి ఉండునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. జయా, ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 377వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు జయాయై నమః అని చెప్పాలి. జయ అంటే జయస్వరూపిణి అని అర్థం. అమ్మవారికి అన్నింటిలోనూ జయమే కానీ అపజయం లేదు. చివరకు మృత్యువును కూడా జయించినది అమ్మవారు. తనపై తనకు ఆధిపత్యం సంపాదిస్తే అటుపైన ఇతరులపైన కూడా ఆధిపత్యం వస్తుంది. వీటినే విజయము, జయము అంటారు. అమ్మవారికి ఈ 2 ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చిన విజయనామం యొక్క అర్థం తెలుసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. తనను అర్చించిన వారికి జయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు జయా. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అపజయము లేనిది అని, అర్చించిన వారికి జయాన్ని ప్రసాదించినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చు. ఈ జయ అనే అమ్మవారు శ్రీచక్రంలోనూ మనలోనూ ఉండే స్థానాలు రాబోయే ముందు 3 నామాల్లో చెప్పబడతాయి. శ్రీమాత్రే నమః. జాలంధర స్థిత, ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 378వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు జాలంధర స్థితాయే నమః అని చెప్పాలి. జాలంధర అంటే జాలంధర సూచిత అని అర్థం. స్థిత అంటే స్థానమునందున్నది అని అర్థం. శ్రీచక్రంలోని వసుకోణ దశారయుగ్మ మన్వస్రముల సమూహానికి జాలంధర పీఠం అనే సంకేతం ఉంది. ఇది మనలో అనాహత చక్రస్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని జాలంధర స్థిత అంటారు. శ్రీమాత్రే నమః. ఓడ్యాణ పీఠ నిలయ, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 379వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఓడ్యాణ పీఠ నిలయాయే నమః అని చెప్పాలి. ఓడ్యాణ పీఠ అంటే ఓడ్యాణ పీఠమునందు అని అర్థం. నిలయ అంటే ఉన్నది అని అర్థం. శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని ఓడ్యాణ పీఠ స్థానం అంటారు. ఇది మనలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని ఓడ్యాణ పీఠ నిలయ అంటారు. ఎడమ మోకాలు ఎడమ చంకలో బిగించి కుడికాలు చాపి కూర్చునే స్థితిని ఓడ్యాణ బంధం అంటారు. ఇది యోగి వేమన కూర్చునే స్థితికి దగ్గరగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. బిందు మండల వాసిని, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 380వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు బిందు మండల వాసిన్యై నమః అని చెప్పాలి. బిందు మండల అంటే బిందువును పరివేష్టించియుండు స్థానము అని. వాసిని అంటే వసించునది అని. శ్రీచక్రంలోని కేంద్రగతమైన బిందువు సర్వానందములకు, సర్వచక్రాలకు, మాతృకా వర్ణాలకు కారణస్వరూపము. ఇక్కడ వసించే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. మనలో బ్రహ్మరంధ్రానికి క్రిందుగా ఉండే చంద్రమండలాన్నే బిందు మండలం అంటారు. అక్కడ ఉండే అమ్మవారినే బిందు మండల వాసిని అంటారు. జాలంధర, ఓడ్యాణపీఠ, బిందు మండలాలు సూచించే స్థానాలు వరుసగా ప్రేమకు, జ్ఞానానికి, ఆనందానికి నిలయాలు. ఇవే హృదయము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్ర ప్రాంతాలు.
వీటినే సత్, చిత్, ఆనంద స్థితులుగా సమన్వయపరుచుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.